అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఏప్రిల్ 29 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభఫలిత కలగదో ఖచ్చితంగా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు ఏంటో ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం ఇవ్వను. మన గురు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంస్థల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారండి. దూర ప్రాంతాల వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దినఫలిత ప్రకారం అండి, మీ జీవితంలో ఎస్ అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఎక్కడ వీడియో కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలాగే మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని ఈ వీడియోను ప్రశాంతంగా వినండి. ఎందుకంటే చాలామందికి తమ సొంత రాశి వెనుకున్నటువంటి చీకటి రహస్యాలు తెలిసి ఉండవండి, కానీ అవి వారి జీవితాన్ని నిర్ణయాలని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి గురించి మీ కళ్ళు బయటకు అమ్మేటువంటి ఆ విధంగా మీ మనసు అనేది పూర్తిగా మారిపోయేటువంటి మహాభయంకరమైనటువంటి నిజం అనేది బయటపడుతుంది. మరి రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో ఒక భయంకరమైనటువంటి సునామీ లాంటినే చెప్పుకోవాలండి. ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీకు అత్యంత ఇష్టమైన వారు కావచ్చు, లేదా మీకు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీతో కలిసి పనిచేసినటువంటి కోలీగ్ కూడా కావచ్చు, లేదా మీ సొంత బంధువే ఉండవచ్చండి. అయితే రేపటి రోజున రాత్రిలోపు ఒక రహస్యం అనేది బద్దలవుతుంది. ఆ రహస్యం ఏమిటో తెలిస్తే మీరు నిలబడిన చోటే నేల కుంగిపోయినట్లుగా మీకు అనిపిస్తుందండి. వాళ్ళు మీతో ఎందుకుంటున్నారు, మీ వెనుక అసలు ఏం జరుగుతుంది, అసలు ఆ రహస్యం ఏంటనేది ఈ వీడియో చివరిలో అయితే మేము తప్పకుండా తెలుసుకోండి. అయితే రేపటి రోజున మీ యొక్క చేసుకోండి దేవతల గురించి కూడా తెలుసుకుందామండి. రేపటి రోజున మీ జీవితంలో జరిగే అనేక రకాల మార్పులు కూడా ఉన్నాయండి. మీరు రేపటి రోజున ఏ దేవతను చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందో కూడా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో ఆపితే మీ జీవితంలో రాబోయేటువంటి అతిపెద్ద నమ్మక ద్రోహం నుండి మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు అనమాట. ముందుగా ఒక పచ్చి నిజమైతే తెలుసుకోవాలండి. మీకు పైకి చూడడానికి చాలా సైలెంట్గా, స్థిరంగా, ఒక కొండలాగా, ఎవరికి వంగని వారిలాగా కనిపిస్తారు. కానీ ఏంటంటే మీ మనసు లోపల ఎంతెంత బాధ ఉంటుందో, ఎంతైతే నరకం ఉంటుందనేది ఎవరికి కూడా కనిపించదండి. మీరు ఎవరిని నమ్మితే వారికి గుడ్డిగా మీ యొక్క ప్రాణం సైతం ఇచ్చేంతగా మీ యొక్క మంచి మనసు అలా ఉంటుంది. మీకంటూ ఏది కూడా పెద్దగా మీల్చుకోకుండా అవతల వాళ్ళ సంతోషం కోసం మీ సమయాన్ని, డబ్బుని, ప్రేమను అన్నిటిని కూడా త్యాగం చేస్తారు. కానీ మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద శాపం మీ దయార్థ హృదయం. ఈ ఎస్ అనే వ్యక్తి కోసం మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని మీరే ఆలోచించుకోండి. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీరు వెళ్ళవెళ్ళ పొరుతారు, కానీ మీరు వారికి 100% నిజాయితీనిస్తే వారు మాత్రం మీకు ఇచ్చింది కేవలము కన్నీళ్ళు, అవమానాలు, నిర్లక్ష్యం, లేదా మీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలు. మీరు వారిని దేవుళ్ళలా పూజిస్తే వారు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా, అవసరానికి మాత్రమే వాడుకొని ఒక వస్తువులాగా చూశారండి. మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ నాటకం వెనుక ఉన్నటువంటి గ్రహాల కుట్రలు ఏమిటో కూడా ఇప్పుడు నేను వివరంగా తెలుసుకుందాము. చాలామంది మీకు ఈ విషయం చెప్పే ఉండరండి. అంటే మీ మనసుకి ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, లగ్జరీ, ఆకర్షణ, ఇటువంటివి ఎప్పుడైతే ఆకాశంలో గ్రహస్థితులు మారుతుంటాయో మీ జీవితంలో కూడా ఈ ఎస్ అనేటువంటి అక్షరం ఉంటే, ఒక ఉదాహరణకి సీత, లేదా అంటే ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు ఎవరైనా కానండి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీ జీవితం ఒక మాయలో, ఇమ్యూజులేషన్లో పడిపోయింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఈ ఎస్ అనేటువంటి అక్షరానికి రాహు, చంద్రుడి యొక్క రహస్య వైబ్రేషన్ ఉన్నాయండి. ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ఊరికే రాలేరు. గత జన్మలో వారికి ఏదో ఒక బలమైనటువంటి రుణానుబంధం కానీ, కర్మ బ్యాలెన్స్కి ఇచ్చుకోవడానికి కానీ వారు మీ జీవితం రావడం కానీ జరిగి ఉండవచ్చు. అందుకే వారు మీకు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా మీరు వారిని వదిలి వెళ్ళలేకపోతున్నారు. ఇది అంటే ఒక హిడెన్ కర్మలాగా అనమాట. ఒక ఇమ్యూనిజేషన్తో బతుకుతున్నారు, కానీ ఇప్పుడు ఆ కర్మ పగలబడిపోతుందండి. అంటే మీ జీవితంలో ఏంటంటే రేపటి రోజున
బీజం అనేది పడబోతుంది. మీ యొక్క గోచరంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం సృష్టించబడుతుంది. రేపటి రోజున ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి ప్రవర్తనలో మీకు హఠాత్తుగా ఒక మార్పు అయితే కనిపిస్తుంది. వారు మాట్లాడే మాటల్లో కానీ వారు చూపే చూపుల్లో కానీ ఏదో దాస్తున్నారనే ఒక అనుమానం మీ మనసులో బలంగా నాటుకుంటుంది. ఇక మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో వారు మీ ఫోన్ కాల్స్కి సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడము, లేదా ఏదైనా విషయం గురించి అడిగితే దాటివేయటము, బిజీగా ఉన్నా అని చెప్పి అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తూ ఉండవచ్చు. అయితే రేపటి రోజున ఒక చిన్న పొరపాటు అనేది వారి ఫోన్లో మీరు చూసేటువంటి ఒక నోటిఫికేషన్ కానీ వారు నోరు జారినటువంటి ఒక మాట కానీ మీ మెదడులో 100% రేకెత్తిస్తుందన్నమాట. ఇక రేపటి రోజున రాత్రి మీరు వారి గురించి ఆలోచిస్తూ గడుపుతారు, కానీ ఇక్కడే మీరు పొరబడతారండి. ఇది అసలు విషయమే అయితే కానే కాదు, కేవలము ఒక ఉప్పెన రాకముందు కనిపించే ప్రశాంత లాంటిది. మీ గుండె పగిలిపోయి నిజం అనేది ఈ రోజు రాత్రి తప్పకుండా మీరు తెలుసుకుంటారు. ముసుగులు తొలగే సమయం అండి. ద మాస్క్ స్లిప్ అని తప్పకుండా రేపటి ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల కర్మ లెక్కలను సరిచేయడం మొదలు పెట్టబోతుంది. రేపటి రోజున ఆ ఎస్ అనే వ్యక్తి వేసుకున్నటువంటి ముసుగు కొద్దిగా జారిపోవడం మీరు చూస్తారు. అయితే మీరు ఎంత సైలెంట్గా ఉంటారో ఒక్కసారి ఏదైనా నిజం తెలుసుకోవాలని డిసైడ్ అయితే మాత్రం అంత వైలెంట్గా మారిపోతారు. అయితే రేపటి మీకు ఒక మూడో వ్యక్తి ద్వారా లేదా అనుకొని ఒక విధంగా ఒక బలమైనటువంటి ఆధారం అనేది తప్పకుండా మీకైతే దొరుకుతుందండి. అయితే ఆ వ్యక్తి మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, మీ డబ్బు లేదా మీ అధికారం లేదా మీ ప్రేమను ఆడుకొని వారు ఎలా లాభపడుతున్నారో మీకు క్లారిటీ అది వస్తుంది. మీరు ఎవరికైతే 100% నమ్మకాన్ని ఇచ్చారో వాళ్ళే మీ గోతుని ఎలా తవ్వుతున్నారు అనేది కూడా చూసి మీ గుండె మొక్కలవుతుంది. ఏంటిది ఇది వింటేనే మీరు టెన్షన్స్కి వస్తుంది కదా. అయితే వాస్తవం తెలుసుకోండి. జ్యోతిషులు సాధారణంగా బయట పెట్టడానికో లేదంటే బయట పెట్టే విధంగా చేయడానికి చెప్పరండి. ఏ విషయమైనా కానీ నెక్స్ట్ అంటే ఏం జరుగుతుంది అనేది మీ ఊహకు కూడా అందకుండా జరుగుతుంది. కాబట్టి కర్మ యొక్క ప్రతీకారం అంటే ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా అనూహ్యమైనటువంటి సంఘటనలు అనమాట. ఇప్పటి వరకు మిమ్మల్ని డామినేట్ చేసిన లేదా మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తికి కాలం ఒక బలమైనటువంటి చెంప దెబ్బ లాంటిది కొట్టబడుతుందండి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శనిదేవుడి యొక్క న్యాయ దృష్టి ఈ రాశి వారికి అనుకూలంగా మారే సమయం ఇది. మరి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఏదో ఒక చిక్కుల్లో పడ్డము లేదా వారి ఇతరులతో చేసిన తప్పు వారి మెడకే చుట్టుకోవడము మీరు ప్రత్యక్షంగా రేపటోడు మీరు చూస్తారు. అయితే వారు రేపటోడు మీ దగ్గరికి సహాయం కోసం రావచ్చు లేదా కన్నీళ్ళు పెట్టుకొని సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకునే విషయము మీలో ఉన్నటువంటి కోపం, అలాగే మీకు ఒక గుడ్డి నమ్మకం, అలాగే మీ యొక్క ఆలోచన విధానం ఇక్కడ టెస్ట్ చేయబడుతుందండి. ఇక్కడ మీరు కరగకూడదు. ఇది మీ యొక్క జాగ్రత్త సమయం. అలాగే వారి కర్మ ఫలితం మీ కన్నీళ్లకు దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం. కాబట్టి రేపటి రోజు ముఖ్యంగా రాత్రి జరగబోయే ఆ మహా అద్భుతము లేదా ఆ మహా విస్ఫోటనం గురించి వింటే మీరు ఖచ్చితంగా శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోతారు. అంటే రేపటి రోజు మీరు ఆ రహస్యం విన్న తర్వాత ఏం జరుగుతుందంటే మీరు మిస్ అవ్వకుండా వినండి అండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ ఎస్ పేరు గల వ్యక్తి ఎవరైనా పూర్తి పేరు కాకపోయినా ఏదో ఒక విధంగా మీరైతే మీ మనసులో ఒక్కసారి మీకు భగవంతుడు నిజం తెలిసేలా చేస్తాడు. సంఘటనలు మీ జీవితంలో కొన్ని కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి నెగిటివ్ వ్యక్తుల యొక్క చెడు ప్రభావం నుండి బయటపడడానికి అన్ని రకాల కూడా రేపటి మీరు తప్పకుండా మంచి మనసుతో మీకు రేపటి రోజున అయితే ఖచ్చితంగా కూడా ఆరాధన చేయటము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము మంచిదండి. అలాగే రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకన్నా కూడా మేలు చేస్తుంది. అన్ని రకాలు కూడా రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో ఒక అతిపెద్ద పరదా దించవేయబడుతుంది. ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి గురించి మీకు తెలియని ఒక పచ్చి నిజము మీ ముందుకు వస్తుంది. మరి ఆ నిజం రెండు రకాలుగా ఉంటుందండి. అంటే ఒకటి వారు మీ వెనక ఇంకోటితో, అది వ్యాపారంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, మీ జీవితాన్ని నాశించడానికి సిద్ధహస్తులై ఉండవచ్చు. వారు మీ గురించి ఏదైనా మాస్టర్ ప్లాన్ అనేది చేసి ఉండవచ్చు. అది మీ చేతికి దొరుకుతుంది. వారి ఫోన్లో కాల్ రికార్డు, సీక్రెట్ మెసేజ్లు కానీ దాచిపెట్టినటువంటి ఫైనాన్షియల్ లెక్కలు కానీ అనుకోకుండా ఇవి మీకు కంటపడవచ్చు. ఇక రెండు, ఆ ఎస్ అనే వ్యక్తి తమ నిజ స్వరూపాన్ని పూర్తిగా బయటపెట్టి మీతో గొడవ దిగి ఇన్నాళ్ళ వారు మీతో ఎందుకు ఇలా నటించారు, ఎందుకున్నారు అనే స్వార్థాన్ని కూడా రేపటి మీరైతే వాళ్ళ నోటితో మీరే బయట పెడతారు. అయితే ఇక్కడ దెమ్మదిరే నిజం ఏంటంటే రేపటి మీరు నిలబడి ఎన్ని కవర్లింగ్లు ఇచ్చినా కానీ ప్రతి మాట అబద్ధం అని చెప్పి మీ అంతరాత్మ ఇంట్యూషన్ అయితే మీకు స్పష్టంగా చెప్తుందండి. అయితే అది కేవలం భగవంతుడు చేస్తున్నాడని మీరైతే గుర్తుపెట్టుకోండి. కఠినమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోండి. అలాగే రేపటి వ్యాపార పరంగా అలాగే ఉద్యోగపరంగా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే మీరు పొందుతారు. ప్రయాణాలు కూడా మీకు చాలా సురక్షితంగా ఉన్నాయి. కానీ నిర్లక్ష్యంతో కాకుండా జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీకన్నా కూడా అన్ని రకాలు కూడా అన్ని శుభదాయకమైన రోజుని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి.
రేపటి రోజున ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్యాలకి నవ్వుల వైద్యాన్ని వాడుకోండి. అన్ని సమస్యలకి ఇది సర్వరోగ నివారణ. ఇక రేపటి రోజున ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీకు సలహాలు కూడా పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి. మీ ప్రేమ భాగస్వామి రేపటి ఒక అందమైన దాంతో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. కొంతమందికి పార్ట్ టైం ఉద్యోగాలు ఉంటాయి. రేపటి రోజున సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి మరింత ఎక్కువ శ్రద్ధ కూడా చూడడం గమనిస్తారు. మంచి ఆరోగ్యానికి మీ రోజువారీ దుస్తులు ధరించడానికి ఎక్కువ వైట్ బట్టలు ధరించండి. అందరికీ మీకు ఆరోగ్యం మెలకుగా ఉంటుంది. బట్ తెలుసుకున్న ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.